అందుకే ఈ ఇంటికి కోడలిగా రావాలని రామ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బట్ రామ్ సీతను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూసేలా లేడు. కరెక్ట్ మిథున. రామ్ ఏకపత్ని వ్రతుడు. ఒకటే మాట, ఒకటే సీత. నేను కూడా రామ్ లాగే మిథునా. ఇంకా చెప్పాలంటే రామ్ కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి నాకు. రామ్ కాలి గోటికైనా సరిపోతావంట్రా నువ్వు? నాకు ఈ ఫ్యామిలీ నచ్చి ఈ ఇంటి కోడలు అవుదాం అనుకున్నాను కాబట్టి గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ విషయమే డాడ్తో చెప్పాను. గుడ్ డెసిషన్ మిథునా. వెరీ బ్యాడ్ డెసిషన్. బట్ నా ఎంక్వైరీలో గౌతమ్ వెరీ బ్యాడ్ పర్సన్ అని తేలింది. ఎవరు చెప్పారు? నేను చాలా మంచివాణ్ణి అని నువ్వు చెప్తే సరిపోదు గౌతమ్. నువ్వు ఈవిటైజింగ్ కేసులో అరెస్ట్ అయ్యావని, నీ మీద కేసు పెట్టింది ఈ ఇంట్లో ఉండే సుమతి ఆంటీ అని, అందుకే నువ్వు సుమతి ఆంటీని చంపేశావని బయట రూమర్ నడుస్తోంది. అదంతా అబద్ధం మిథున. గౌతమ్ కి సుమతి హత్యకు ఏ సంబంధము లేదు. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు మిథునా? స్వయంగా మీ కోడలు సీతే నాతో చెప్పింది అంకుల్. సీతకి నేనంటే పడదు, అందుకే నా గురించి బ్యాడ్ గా చెప్పింది. అవును మిథున, సీతకెవరైనా నచ్చకపోతే ఇలాగే ప్రాపకాండ చేస్తుంది. నో, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సీత డాడ్ శివకృష్ణ గారు వచ్చారు కదా, ఆ రోజు ఆయన వచ్చింది సుమతి ఆంటీ హత్య విషయంలో మీ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి అంట కదా. ఓ, కరెక్ట్ టైంకి భలే తీసుకొచ్చారు సిఐ గారు. అక్కడే నాకు డౌట్ వస్తుంది. మీరీ ఇంటికి వస్తున్నట్టు నాకు తెలీదు మేడం. నువ్వు వస్తున్నట్టు మాకు కూడా తెలీదు కదా మిథున. సిఐ గారు క్యాజువల్ గా వచ్చారు. నో, ఈ సిఐ మీ మనిషి అని బయట ఇంకొక రూమర్ కూడా ఉంది. ఈ మిథున బాగానే ఎంక్వైరీ చేసిందే. నో మేడం, నేను డిపార్ట్మెంట్ మనిషిని. అయినా సరే నేను మిమ్మల్ని నమ్మను. ఫోరెన్సిక్ వాళ్ళని కూడా నమ్మరా? ఈ గౌతమ్ గురించి సీత చెప్పింది మాత్రమే నమ్ముతాను. సీత నన్ను శత్రువులా చూస్తుంది మిథున. సీత నాకు శత్రువే, కానీ నువ్వు మంచివాడివని ఆ సీత చెప్తేనే నమ్ముతాను. మన పెళ్లి జరగాలి అంటే నువ్వు సీత చేతే కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకో. అది కాదు మిథున. సారీ, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సీతతో సర్టిఫికెట్ ఇప్పించండి. ఈ పెళ్లికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఈ మాట చెప్పాలని వచ్చాను.
మీరు ఎంత త్వరగా సీతతో సర్టిఫికెట్ ఇప్పిస్తే అంత త్వరగా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు. See you all. మిథున ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి మహా? సీత చచ్చినా నాకు సర్టిఫికేట్ ఇవ్వదు. సీతతో నేను కూడా ఆ సర్టిఫికెట్ ఇప్పించలేను. సారీ. సార్ అది కాదు. అయ్యయ్యో, రామ్ సార్ పట్టుకోవాల్సింది సీతమ్మని కదా, రాంగ్ పర్సన్ పట్టుకున్నారేంటి? వాట్ ద హెల్ ఇస్ దిస్?